సో గైస్, నేను సాయి సంతోష్ కుమార్. అయితే మనకి అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ అయితే ఇంకా నడుస్తూనే ఉంది. అంటే మనకి ముందు హెచ్డిఎఫ్సి బ్యాంక్తో పార్ట్నర్షిప్ అయ్యి 10% డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. కానీ ఇప్పుడు వేరే బ్యాంక్స్తో పార్ట్నర్షిప్ తీసుకొని ఇప్పుడు అంటే ఒక 3 బ్యాంక్స్తో అనుకుంటా పార్ట్నర్షిప్ తీసుకున్నారు. యాక్సిస్ అని, సిటీ బ్యాంక్ అని, ఇంకా ఐసిఐసిఐ బ్యాంక్స్తో పార్ట్నర్షిప్ తీసుకొని మళ్ళీ అదే 10% ఇస్తున్నారు. కానీ ఇప్పుడు ఈ వీడియోలో మనం OnePlus ఫోన్స్ గురించి అంటే OnePlus ఫోన్స్ని కొనాలనుకుంటారు చూడండి. అంటే OnePlus ఫ్యాన్స్ అంటే ఎప్పుడు ప్రైస్ డ్రాప్ అవుతుందా అని ఎదురు చూస్తూ ఉంటారు చూడండి. అంటే ఈ OnePlus ఫ్యాన్స్కి ఇది ఒక మంచి ఆఫర్, ఎందుకంటే చాలా బెస్ట్ ఆఫర్ అనే చెప్పొచ్చు. అయితే అది 70 సిరీస్లో అయితే మనకి మంచి ఆఫర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే ఫ్లాట్ 5,000 వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు. సో OnePlus ఫోన్స్ కొనడానికి ఇది ఒక బెస్ట్ టైం అని చెప్పొచ్చు. ఎందుకంటే 70 సిరీస్ లాస్ట్ ఇయర్ సిరీస్ అయినా కానీ చాలా క్యాపబుల్ ఫోన్స్ అనమాట. 2020లో కూడా మనకి ఏమాత్రం అంటే పర్ఫార్మెన్స్లో డిఫరెన్స్ అయితే మనకి చూపించని ఫోన్. సో ఈరోజు మన వీడియోలో ఎలాంటి ఆఫర్స్ ఇచ్చారో, అంటే ఎంత డిస్కౌంట్ వస్తుందో మొత్తం టోటల్ అన్ని డీటెయిల్స్ గురించి మాట్లాడదాం. మళ్ళీ ఎందుకు 2020లో ఇది బెస్ట్ అవుతుందని కూడా మనం మాట్లాడదాం మనం ఈ వీడియోలో. సో మీరు OnePlus ఫోన్స్ని కొనాలనుకుంటే మాత్రం 30,000 to 40,000 రూపీస్లో ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో వీడియోని పూర్తిగా చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను వీడియో చూసిన తర్వాత నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మనం ఆఫర్ గురించి మాట్లాడే ముందు ఒకసారి మన స్పెసిఫికేషన్స్ మాట్లాడదాం 70 Pro, ఎందుకంటే కొంచెం మంచి స్పెసిఫికేషన్స్తో వస్తుంది 70 Pro. సో మళ్ళీ మనం డీటెయిల్గా మాట్లాడదాం. ఇప్పుడు మనం బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడితే, అంటే బాడీ గురించి మాట్లాడితే మనకి ఇది గ్లాస్ బిల్డ్తో వస్తుంది అండ్ గొరిల్లా గ్లాస్ 5తో ప్రొటెక్ట్ చేస్తుంది. సో మనకి బిల్డ్ క్వాలిటీలో ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వలేదు OnePlus, ఎందుకంటే ఇది 7 సిరీస్ స్మార్ట్ ఫోన్స్ అనేది కొంచెం డిజైన్లో చాలా ఇంప్రూవ్మెంట్స్ తీసుకొచ్చారు, అందుకే డ్రాస్టిక్ చేంజెస్ అయితే తీసుకొచ్చారు. సో మనకి బిల్డ్ క్వాలిటీలో ఏమాత్రం అయితే కాంప్రమైజ్ అవ్వలేదంటే ఇప్పుడు డిస్ప్లే చూసుకున్నట్టయితే 6.67 ఇంచ్ క్వాడ్ హెచ్డి ప్లస్ ఫ్లూయిడ్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. సో బెస్ట్ డిస్ప్లే అని చెప్పొచ్చు. 90 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది అండ్ HDR10+తో వస్తుంది అండ్ మనకి గొరిల్లా గ్లాస్ 5తో ప్రొటెక్ట్ వస్తుంది. సో మనకి డిస్ప్లే మాత్రం చాలా ఎక్సలెంట్ డిస్ప్లే అని చెప్పొచ్చు, ఎందుకంటే క్వాడ్ హెచ్డి ప్లస్ రెజల్యూషన్ అండ్ AMOLED ప్యానల్తో వస్తుంది. 90 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. సో మనకి క్వాడ్ హెచ్డి రెజల్యూషన్ అంటే మనకి 1440p వరకు మనం వీడియోస్ని అయితే వాచ్ చేయొచ్చు. అండ్ మనకి చాలా ఈ 2020లో కూడా చాలా ఫోన్స్ అయితే మనకి క్వాడ్ హెచ్డి రెజల్యూషన్స్ అయితే రాలేదు. సో ఇది చాలా మంచి విషయం అని చెప్పాలి. డిస్ప్లే మాత్రం ఎక్సలెంట్ డిస్ప్లే అవుతుంది, ఎందుకంటే మనకి స్క్రీన్ టు బాడీ రేషియో కూడా చాలా ఎడ్జ్ టు ఎడ్జ్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. ఎందుకంటే మనకి సెల్ఫీ కెమెరా కోసం కట్అవుట్స్ అయితే ఉండవు, పాపప్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. సో డిస్ప్లే మాత్రం ఎక్సలెంట్ డిస్ప్లే అని చెప్పొచ్చు. అండ్ ఇప్పుడు మనం ప్రాసెసర్ గురించి మాట్లాడితే ఇక్కడ స్నాప్డ్రాగన్ 855+ ప్రాసెసర్తో వస్తుంది. అంటే 865కి కొంచెం ముందు జనరేషన్ అని చెప్పొచ్చు. అంటే 855+కి 865కి అంటే మేజర్ డ్రాస్టిక్ ఇంప్రూవ్మెంట్స్ అయితే ఉండవు, అంటే పర్ఫార్మెన్స్లో అంత చేంజెస్ అయితే మీరు నోటీస్ చేయరు. సో మనకి 855+ కూడా చాలా మంచి ప్రాసెసర్, ఈవెన్ ఇన్ 2020లో కూడా చాలా మంచి ప్రాసెసర్ అని చెప్తాను. అండ్ మీరు 4K ఎడిటింగ్ చేసినా, గేమింగ్ ఎంత హెవీ గేమింగ్ చేసినా మనకి ఇది హ్యాండిల్ చేస్తుంది చిప్సెట్. సో మీకు పర్ఫార్మెన్స్లో మాత్రం ఏమాత్రం తేడా అయితే ఉండదు అండ్ మీకు సాటిస్ఫై అయితే ఖచ్చితంగా అవుతారు. ఆ ఫ్లూయిడిటీ అయితే ఖచ్చితంగా ఉంటుంది, ఎందుకంటే 855+ కూడా మంచి క్యాపబుల్ ప్రాసెసర్. ఎనీ టాస్క్, ఏ టాస్క్, అంత హెవీ టాస్క్ అయినా క్యాపబుల్ ప్రాసెసర్. అండ్ ఇప్పుడు ర్యామ్ అండ్ స్టోరేజ్ చూసుకున్నట్టయితే 8GB ఆఫ్ ర్యామ్ అండ్ 256GB ఆఫ్ స్టోరేజ్ అయితే వస్తుంది. ఓన్లీ సింగిల్ వేరియంట్ అయితే అవైలబుల్గా ఉంది అండ్ మనకి ఇది 8GB ఆఫ్ ర్యామ్ అండ్ 256GB ఆఫ్ స్టోరేజ్తో వస్తుంది. UFS 3.0 స్టోరేజ్తో వస్తుంది, కాబట్టి మనకి మళ్ళీ స్టోరేజ్ కూడా మంచి స్టోరేజ్ అనే చెప్పొచ్చు. ఫాస్ట్ రీడ్ అండ్ రైట్ స్పీడ్స్తో వస్తుంది అండ్ మనకి యాప్ లోడింగ్ కూడా కొంచెం బెటర్ ఫాస్ట్గా అయితే లోడ్ అవుతుంది. సో మనకి ఓవరాల్గా మనకి పర్ఫార్మెన్స్ అండ్ ర్యామ్ అండ్ ఓవరాల్గా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఈ ఫోన్ నుంచి అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఈవెన్ ఇన్ 2020లో కూడా. అండ్ మనం ఇప్పుడు కెమెరా గురించి మాట్లాడితే ఇక్కడ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది. 2019 స్మార్ట్ ఫోన్ కాబట్టి ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది. అండ్ ఇక్కడ 48 మెగాపిక్సెల్ f1.6 మెయిన్ కెమెరా ఉంటుంది అండ్ 16 మెగాపిక్సెల్ f2.2 అల్ట్రా వైడ్ కెమెరా ఉంటుంది అండ్ ఫైనల్ 8 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా వస్తుంది, ఎందుకంటే మనకి 3x వరకు ఆప్టికల్ జూమ్ కూడా చేసుకోవచ్చు ఈ టెలిఫోటో కెమెరా ఉండడం వల్ల. అండ్ సో ఓవరాల్గా మనకి కంప్లీట్ సెటప్ అని చెప్పొచ్చు. మనకి ఇప్పుడు 2020లో క్వాడ్ కెమెరా సెటప్ పేరు చెప్పి ఆ 2 కెమెరాస్ అంటే మనకి యూజ్లెస్ కెమెరాస్ అని చెప్పొచ్చు. ఇది మాత్రం టెలిఫోటో కెమెరాస్ మాత్రం చాలా ఏరియాస్లో మంచి యూజ్ఫుల్ కెమెరా అయితే అవుతుంది. సో మనకి కంప్లీట్ రేర్ కెమెరా సెటప్ మాత్రం చాలా మంచి సెటప్ అయితే ఇచ్చారు, ఎందుకంటే ఇప్పుడు లేటెస్ట్ స్మార్ట్ ఫోన్స్ కంటే కొంచెం బెటర్ రిజల్ట్స్ అయితే ఇందులో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీరు ఇప్పుడు చాలా వరకు మంచి స్మార్ట్ ఫోన్స్ అంటే హై ఎండ్ స్మార్ట్ ఫోన్స్లో కూడా మనకి క్వాడ్ కెమెరా సెటప్ పేరు చెప్పి మంచి కెమెరాస్ అయితే ఇవ్వట్లేదు, కానీ ఇది మాత్రం మంచి సెటప్ అని చెప్పొచ్చు. అండ్ ఫ్రంట్ కూడా మనకి 16 మెగాపిక్సెల్
పాప్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది ఇది. సో మనకి వీళ్ళు తెలుసు కదా ఫ్లాగ్షిప్ అంటే OnePlus ఫ్లాగ్షిప్ అంటే 16 మెగాపిక్సెల్కే మరి వీళ్ళు ఎప్పుడు తీసుకొస్తారు, మరి సెంటిమెంటో లేకపోతే ఏంటో తెలియదు కానీ ఖచ్చితంగా 16 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. అండ్ మనకి కెమెరా పరంగా మాత్రం మంచి కెమెరా సెటప్ అయితే ఇచ్చారు. అంటే పాపప్ సెల్ఫీ కెమెరా కదా అని కొంతమంది అయితే అంటే భయపడుతున్నట్టు ఉంటారు కానీ అంటే పాడైపోతుందేమో అని, కానీ మనకి చాలా టెస్ట్స్ అయితే చేసి వీరు తీసుకొచ్చారు. మనకి వీడియో కూడా మనకి చూపించారు కాబట్టి మనకి క్వాలిటీ పరంగా ఓవరాల్గా మంచి క్వాలిటీ అయితే ఉంటుంది. అండ్ కెమెరాస్ మాత్రం మంచి రిజల్ట్స్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ మనం బ్యాటరీ గురించి చూస్తే మనకి ఇక్కడ 4085 mAh ఆఫ్ బ్యాటరీ అండ్ 30 వాట్ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ అయితే ఉంటుంది. సో మనకి 2019లో ఇది 30 వాట్ అంటే ఇప్పుడు కూడా మనకి 30 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఫోన్స్ అయితే వస్తున్నాయి కాబట్టి మనకి 4000 mAh అండ్ 30 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ మనకి మంచి ఫాస్ట్ ఛార్జింగే ప్రొవైడ్ చేశారు. అండ్ బ్యాటరీ కూడా 4085 అంటే మీకు ఖచ్చితంగా అంత హెవీ యూజర్కైనా 1 డే అయితే ఖచ్చితంగా లాస్ట్ అవుతుంది. ఎందుకంటే మీరు అంత హెవీ యూజ్ చేసినా 1 డే వరకు ఖచ్చితంగా మీకు బ్యాటరీ అయితే ఉంటుంది. అండ్ మీకు మంచి బ్యాటరీ సెటప్ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఇచ్చారు. సో బ్యాటరీ పరంగా కూడా మనకి ఏమాత్రం ఇష్యూస్ అయితే లేవు. అండ్ ఇప్పుడు మనం అదర్ ఫీచర్స్ అంటే స్టెరియో స్పీకర్స్తో వస్తుంది, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్తో వస్తుంది. అండ్ మనకి ఇలాంటి కామన్ ఫీచర్స్ అయితే మనకి అన్నీ ఉంటాయి OnePlus స్మార్ట్ ఫోన్ అంటే OnePlus 70 Proలో. అండ్ ఇప్పుడు మనం ప్రైసెస్ అండ్ ఆఫర్స్ గురించి మాట్లాడితే ఇక్కడ 70 సిరీస్కి అయితే మనకి ఆఫర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే ఫ్లాట్ 5000 రూపీ డిస్కౌంట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. 70కి 70 Proకి పెద్ద మేజర్ డిఫరెన్స్ అయితే ఉండవు. అంటే మీ బడ్జెట్ బట్టి తీసుకోవచ్చు. ఇక్కడ క్వాడ్ హెచ్డి డిస్ప్లే వస్తుంది, 70లో ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లేతో వస్తుంది. అండ్ మనకి అక్కడ పాప్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది, 70లో మనకి నాచ్ సెల్ఫీ కెమెరా వస్తుంది. అండ్ మైనర్ డిఫరెన్స్ అయితే ఉంటాయి. అండ్ మనం ఇప్పుడు 70 Pro గురించి మనం ముందు మాట్లాడుకున్నాం. సో అది మీ బడ్జెట్ బట్టి తీసుకోవాలి. ఇప్పుడు మనం 70 Pro ప్రైస్ చూసుకున్నట్టయితే 43,999 అయితే పెట్టారు, అంటే 44,000 రూపీస్ అయితే ఉంటుంది. అండ్ మనకి 70 అయితే మనకి 37,999 అంటే 38,000 అయితే మనకు ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ ఫ్లాట్ 5,000 రూపీ డిస్కౌంట్ అయితే వస్తుంది. యాక్సిస్ బ్యాంక్ కార్డ్స్ కానీ, ఐసిఐసిఐ బ్యాంక్ కార్డ్స్ కానీ అండ్ సిటీ బ్యాంక్ కార్డ్స్ ఉన్న మనకి 3 బ్యాంక్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఏదో ఒక కార్డు ఉంటే మీరు యూజ్ చేసుకోవచ్చు. డెబిట్ అండ్ క్రెడిట్ కార్డ్స్ కూడా మనకి ఆఫర్ అప్లికేబుల్ అవుతుంది. అండ్ క్రెడిట్ కార్డ్తో పే చేస్తే మనకి నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్ కూడా ఉంటుంది కాబట్టి మనకి అది కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది. లేకపోతే మీరు ఫుల్ పేమెంట్ చేస్తే డెబిట్ కార్డ్తో అయినా మనకి ఫ్లాట్ 5,000 రూపీ డిస్కౌంట్ అయితే మనకి వస్తుంది. అంటే మనకి ఇప్పుడు ఆఫర్స్ అంటే ఫ్లాట్ 5,000 రూపీ డిస్కౌంట్ పోను మనకి ఇప్పుడు OnePlus 70 Pro అయితే 38,999 అంటే 39,000 రూపీస్కి అయితే వస్తుంది. అండ్ OnePlus 70 అయితే 32,999 అంటే 33,000 రూపీస్కి అయితే వస్తుంది. అంటే మీరు ఈ బడ్జెట్లో 30,000 to 40,000లో మీకు OnePlus ఫోన్ కావాలనుకుంటే మీకు ఖచ్చితంగా ఇదైతే మంచి ఆఫర్ అవుతుంది. ఎందుకంటే మనకి OnePlus 8 కూడా అంటే 40,000 రూపీస్కి అయితే ఆఫర్లో ఉంది. కానీ మనకి కెమెరాస్లో కూడా మనకి OnePlus 70 Pro బెటర్ ఆప్షన్ అవుతుంది. ఒకసారి థింక్ చేసి రెండింటికి కంపేర్ చేసి చూడండి. మీకు ఈ స్పెసిఫికేషన్స్కి ఆ స్పెసిఫికేషన్స్కి ఒకసారి కంపేర్ చేసి చూడండి ఏది బెటర్ అనిపిస్తుందో. ఎందుకంటే కెమెరాస్ అయితే ఖచ్చితంగా మనకి మంచి కెమెరా సెటప్ 70 Proలోనే వస్తుంది. అండ్ క్వాడ్ హెచ్డి ప్లస్ డిస్ప్లే వస్తుంది. సో మనకి డిస్ప్లేలో కూడా మంచి డిస్ప్లే ఇందులో వస్తుంది. ఒకసారి కంపేర్ చేసుకోండి ఏంటి మనకి తక్కువ ప్రైస్లో వస్తుంది. అండ్ OnePlus 8 లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ అండ్ 5G స్మార్ట్ ఫోన్ అనే ఒక్క రీజన్ తప్పించి బెస్ట్ స్మార్ట్ ఫోన్ అయితే 70 Pro అని నా ఒపీనియన్. ఎందుకంటే మనకి 5G అనేది ఇప్పుడు డీల్ బ్రేకర్ అయితే కాదు. ఎందుకంటే ఇప్పుడు 5G లేదు కాబట్టి మళ్ళీ దాని గురించి మాట్లాడిన పని లేదు. సో మనకి ఓవరాల్గా మంచి ఫ్లాట్ డిస్కౌంట్ అయితే వస్తుంది. ఒకవేళ మీరు కొనాలనుకుంటే ఖచ్చితంగా ఈ రెండు ఫోన్స్ని ఒకసారి చూడండి. తక్కువ బడ్జెట్లో ఉంటే OnePlus 17 చూడండి. అండ్ కొంచెం హయ్యర్ బడ్జెట్ అయితే 70 Proని కూడా మీరు చూడొచ్చు. సో మనకి ఒకసారి కన్సిడర్ చేసి మీరు కంపేర్ చేసి ఏది డిసైడ్ అవుతారో కొంచెం ఆలోచించి డిసైడ్. ఒక మీకు OnePlus 8 బెటర్ అనిపిస్తే నాకు 5G స్మార్ట్ ఫోన్ 2-3 ఇయర్స్ వాడేస్తాను ఫోన్ అంటే మీరు ఒకసారి వెళ్ళొచ్చు. అలాగని 70 Pro 4G కాబట్టి మీరు ఒకసారి రెండు కంపేర్ చేసి డిసైడ్ అవ్వండి. అంతేగాని OnePlus 8 లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ కదా అని మీరు అంటే OnePlus 8 తీసుకోవాలని రూల్ ఏం లేదు. మీరు మీ ఎలా యూజ్ చేస్తారో మీ మెయిన్ పర్పస్ ఏంటనే దాన్ని బట్టి మీరు ఫోన్ చూస్ చేసుకోండి. సో OnePlus లవర్స్కి అయితే ఇది ఒక మంచి ఆఫర్ నా ఫీలింగ్. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు ఒకసారి కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ ఈ ఆఫర్స్ మీకు నచ్చా, లేకపోతే మీరు OnePlus 8 బెటర్ అనిపిస్తున్నారు, లేకపోతే OnePlus అంతే ఇంకేదైనా ఫోన్ బెటర్ అనిపిస్తుంది నాకు కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ఇలాంటి టెక్నాలజీ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అండ్ టెక్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.